మన హృదయం ఎప్పుడైతే దేవుల్లో స్థిరంగా నిబ్బరంగా ఉంటుందో ఎటువంటి పరిస్థితి అయినా కానీ మనం దేవుని స్తుతించడం మాత్రం మానమను. కదలని విశ్వాసం కలిగి ఉంటాం అన్నమాట. విశ్వాసంలో ఇంకా మనం పెరుగుతామే కానీ మన విశ్వాసం వెనకడుగు వేయదన్నమాట. అట్లాగే నిబ్బరమైన హృదయం, స్థిరమైన హృదయం మనం కలిగి ఉంటే ఏ భయం కూడా మన మీద ఏలుబడి చేయదు. చాలా మందికి రకరకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. భయం రావడానికి కారణం ఏంటంటే పరిస్థితిని మనం పెద్దదిగా చూస్తాం, మన దేవుణ్ణి మనం చిన్నగా చూడటం బట్టి మనకి భయం కలుగుతూ ఉంటుంది. దాని నుండి విడిపించే దేవుడు గొప్పవాడని మనం తలంచినప్పుడు ఆ పరిస్థితికి మనం భయపడ. నిబ్బరమైన హృదయం ఉంటే కష్టాల్లో కూడా దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం. పౌలు శీలలు కూడా అంతే కదా, వారు చెరసాల్లో వేయబడ్డారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మాకెందుకు ఈ శ్రమ కలిగిందని వారు మౌనంగా ఉండలేదు. కానీ రక్తం కారుచున్న గాయాలతో కదలలేని పరిస్థితుల్లో ఆ రాత్రంతా పాటలు పాడుచు దేవుని స్తుతించారు. దేవుని స్తుతించినప్పుడు జరిగిన కార్యం ఏంటి? చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మన జీవితాల్లో కూడా అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా పరిస్థితి వైపు మనం చూడకుండా, ఆ బలహీనత వైపు మనం చూడకుండా ఇది దేవుడు కార్యం చేస్తాడు అని స్థిరమైన విశ్వాసం, నిబ్బరమైన హృదయంతో మనం ఉన్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించడం మానకుండా ఇంకా అధికంగా దేవుని స్తుతించినప్పుడు దేవుడు మన స్థితిగతులన్నిటిని కూడా మార్చివేస్తాడు. ఏ పరిస్థితుల్లో మనం ఇంకనూ అధికంగా దేవుని స్తుతిస్తామో ఆ యొక్క స్థితి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడనమాట. ఈ నిబ్బరమైన హృదయం, ఈ కథలని విశ్వాసం మనం పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, నెమరు వేసుకుంటా ఉండాలి. నా వాక్యాన్ని మీ హృదయమును పలకల మీద వ్రాసుకొనుము అన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం పదే పదే నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటా ఉంటామో మనం కలుగుతున్న పరిస్థితుల వైపు మన మనసు పోదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాల మీద మనం ఆధారపడడానికి వీలవుతుంది. అలాగే ప్రతి దినము ప్రతి క్షణము కూడా మన యొక్క సహవాసము దేవునితో దినదినము పెరిగేటట్లే ఉండాలే. కానీ ఎక్కడ దేవునితో సహవాసం మన జీవితాల్లో తగ్గిపోయేటట్లు ఉండకూడదు అనమాట. ఈ లక్షణాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన హృదయం కూడా దావీదు భక్తుని పలికినట్లు నిబ్బరంగా ఉంటుంది. దావీదు గుహలో ఉన్నప్పటికీ అతని ఇంట్లో లేడండి, సుఖవంతమైన ప్రదేశంలో లేడు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ అతని విశ్వాసం మాత్రం ఎక్కడా తగ్గిపోలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఒకవేళ మన కుటుంబంలో, మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు మనకుంటే ఈ చదువుబడిన ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే ప్రతి విషయం అందు కూడా దేవునికి స్తుతించే వారికి ఉండాలి. 10వ వచనంలో ఉంటుంది కదా, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను ప్రజలలో, ఎందుకంటే నువ్వు చేసిన కార్యాన్ని బట్టి, నువ్వు నా పట్ల చేసిన మేలును బట్టి ప్రజలందరిలో నేను నిన్ను కీర్తిస్తాను, స్తుతిస్తాను, నువ్వు చేసిన మేలను నేను వివరిస్తాను. ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసం కలిగి ఉంటామో, ఇటువంటి ధైర్యమును మనం కలిగి ఉంటామో అది ఏ పరిస్థితి అయినను దేవుడు దాని నుండి విడిపించగలడు. మనం కూడా మన జీవితాల్లో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వాటి నుండి పారిపోవటం కాదు, కానీ దేవుని పాదాలని ఆశ్రయించాలి. మనకు కలుగుతున్న పరిస్థితులు చీకటి కమ్మేసినట్లుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో ఆయన కృప మనకి వెలుగుగా ఇస్తుంది. ఆ చీకటి వంటి పరిస్థితులన్నిటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. మనకున్న సమస్యలు చాలా బలంగా అనిపించవచ్చు, కానీ మన పక్షాన ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు. వాటన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు.